శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ రామ లక్ష్మణ జానకి ఆస్తికులైన ధార్మికులైన సమస్త భక్తులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ఒక విజ్ఞప్తి. ఈ రోజు పంచామృతేన స్నాతం దీయతాం చ మహేశ్వర ఓం ఆప్యాయస్వ సమేతుతే విశ్వకస్సో మవృష్టియం భవ. అట్లా తిరగండి, తిరిగి పోస్తుండండి, వెళ్ళండి కిందికి తిరగండి. భవావాజస్య సంగతే ఓం ఆప్యాయస్వ సమేతుతే విశ్వకస్సో మవృష్టియం భవావాజస్య సంగతే. దీంట్లో కొంచెము దీంట్లో పసుపు కుంకుమ అక్షతలు వేయండి. ఆప్యాయస్వ సమేతుతే ఆప్యాయస్వ సమేతుతే విశ్వకస్సో మవృష్టియం భవావాజస్య సంగతే. ఈ రోజు అద్భుతమైనటువంటి ఈ కామారెడ్డి పట్టణానికి అతి తక్కువ దూరంలో ఈ రైల్వే బ్రిడ్జ్ దాటిన తర్వాత ఈ హైదరాబాదు నేషనల్ హైవే కలుపుతున్నటువంటి ఈ రోడ్డులో మార్గ మధ్యంలో పురాతనమైన సుమారు దగ్గర 1000 సంవత్సరాల క్రితమే ఇక్కడ స్వయంభువుగా ఆవిర్భవించినటువంటి ఈ చుట్టుపక్కల ప్రాంతాలలో ఉండేటువంటి ఒక నివాసంగా ఉండిన అనేక మంది భక్తులందరికీ కూడా ఆరోగ్యప్రదాయకుడిగా వ్యాధిహారక ఆంజనేయ స్వామిగా ఈ బూకోన్పల్లి అనేటువంటి ఈ పల్లెలో వెలిసినటువంటి ఒక హనుమంతుడు చుట్టుపక్కల కామారెడ్డే కాకుండా తెలంగాణ రాష్ట్రం అంతా కూడా భక్తులను తను ఆకర్షణ చేస్తూ అనేక మంది వ్యాధులను అంటే రోగములను దూరం చేసి అందరికీ కూడా ఆరోగ్య సంపత్తిని ఆయుష్య సంపత్తిని ప్రసాదిస్తూ వ్యాధిహారక ఆంజనేయ స్వామిగా ఇక్కడ విఖ్యాతిగాంచినాడు. ఇటువంటి ఈ అద్భుతమైనటువంటి ఒక పర్యావరణ పరిరక్షణతో కూడుకున్న చెట్ల మధ్య వెలిసి సమర్పయామి. ముఖే ఆచమనీయం సమర్పయామి. కొన్ని పాలు, పెరుగు, తేనె, నెయ్యి, చక్కెర దీనిలో పోయండి. ఈ చెంబులో పోస్తే అందరూ పంచామృతాలు పోయగలుగుతారు. ముఖే కొన్ని పోయండి దీనిలో. ముఖే ఆచమనీయం సమర్పయామి. ముఖే ఆచమనీయం సమర్పయామి. ముఖే ఆచమనీయం సమర్పయామి. మలాపకర్షణ స్నానం సమర్పయామి. మలాపకర్షణ స్నానం సమర్పయామి. మలాపకర్షణ స్నానం సమర్పయామి. అందరితో ఒకసారి తాకించండి. అటువంటి కాశీ నుండి మనం తీసుకొని రాబడి ఇక్కడ ప్రతిష్టకు సిద్ధముగా ఒక అద్భుతమైన దేవాలయ నిర్మాణము చేస్తూ అందులో గర్భగుడిలో ఈ శివలింగములను ప్రతిష్ఠ చేయబోతున్నాం. ఇదే సమయంలో ఎవరైనా తమ మనస్సులలో ఉండే సంకల్పాన్ని చేసుకోండి. నేను ఈ శివలింగం కొరకు ప్రతిష్ఠ కొరకు ఎంతో కొంత నావంతుగా నేను సహాయం చేసి కాదు సహాయం మనం భగవంతుడికి చేయడం ఏంటి, సేవ చేసుకుంటాము అనే భావన కనుక పెట్టుకుంటే చాలు. ఒక మాట చెప్తాను, ఎక్కడో కాశీకి వెళ్ళి అక్కడ శివలింగ ప్రతిష్ఠ చేయడానికి 5 లక్షలు ఖర్చు పెట్టుకుంటున్నారు. ఇక్కడ ఉన్న కామారెడ్డిలో ఉండే చాలామంది వైశ్యులే కానీ ఇతరులందరూ కూడా మన దగ్గరికి కాశీ నుంచి తేబడిన ఈ శివలింగాలు మనము ప్రతిరోజు లేదా సోమవారము లేదా ఒక నెలకు ఒకసారి కళ్ళతో చూసుకునేటట్టుగా ఇక్కడ ప్రతిష్ఠ చేస్తున్నాం. మీకు ఇక్కడ ఒక అద్భుతమైన విషయం